అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేయనుంది. డిపాజిటర్లకు సొమ్మును తిరిగి ఎలా చెల్లించాలన్న దానిపై మార్గదర్శకాలు ఇవ్వనుంది. ఆస్తుల విషయంలో రకరకాల సమస్యలు ఉండడంతో బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా సొమ్ము చెల్లించాల్సిన విధానాన్ని హైకోర్టు వెల్లడించనుంది. కాసేపట్లో అగ్రిగోల్డ్ కేసు విచారణకు రానుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అగ్రిగోల్డ్ పై ఇవాళ ఎలాంటి విచారణ జరగనుంది? శర్మ, అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు స్పీడ్ పెంచింది. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే దీనిపై నియమించినటువంటి సూర్యారావు కమిటీ ఆస్తులను ఎలా విక్రయించాలన్న దానిపై కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. అయితే ధర్మాసనం ఆదేశాల మేరకు వ్యవహరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి C1 ఏజెన్సీ ఇది ఆస్తుల విక్రయాలకు సంబంధించి మధ్య వ్యవహరిస్తుంది. ఈ C1 ఏజెన్సీ తమ కమిషన్ ను 0.2 నుంచి 0.5కి పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదిలా ఉంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా ఉంటున్నాయంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఇలా ఉంటే ఈ వార్తలు గనక ఇలాగే ప్రచురితమైన దానివల్ల విక్రయాలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బాధితులకు న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. కానీ ధర్మాసనం మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాము మీడియాలో వస్తున్నటువంటి కథనాలను నిరోధించలేము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పింది. మధ్యాహ్నం 2:15కు మళ్ళీ విచారణ జరగనుంది. దీంట్లో 0.2 నుంచి 0.5కి ఏదైతే పెంచాలన్న C1 ఏజెన్సీ విజ్ఞప్తిని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఒకటి చూడాల్సి ఉంది. అలాగే మీడియాలో వస్తున్నటువంటి కథనాల పైన కూడా మరి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో మాత్రం మీడియాలో వస్తున్నటువంటి కథనాలను నిరోధించలేము అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సూచించింది. మరి ఈ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి తాము అన్ని చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా రిపోర్ట్ లో సూర్యారావు కమిటీ చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆ కమిటీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, తదుపరి విచారణకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది 2:15కు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.